శ్రీకరే, అక్కడ శ్రీఫలే అన్నారు, ఇక్కడ శ్రీకరే అన్నారు. శ్రీకర్ అంటే సంపదలు ఇచ్చే తల్లి, జ్ఞానమిచ్చే తల్లి, రెండు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే. నవ్వయింది కదా, మరి పెదవులు వర్ణిస్తున్నారు ఇక్కడ. మొత్తానికి అమ్మవారు నవ్వును తలంచుకుంటే అంత తొందరగా వర్ణన ఆపాలనిపించదండి. అందుకే మూక కవి ఒక్కడే 100 శ్లోకాలు రచించాడు. కావ్యకంఠ వాసిష్ఠ ముని గణపతి ముని ఏదో కొన్ని 100 రచించాడు ఆయన. అమ్మవారి చిరునవ్వు గురించి శంకర భగవత్పాదుల వారు కూడా మంచి వర్ణన చేశారు. ఎంత గొప్ప నవ్వండి! నవ్వుని చూపునే ఎక్కువ ధ్యానించాలట. ఎందుకంటే ఎవరైనా వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు ఒక్కసారి నవ్వుతూ ఉంటే అమ్మయ్య కాసేపు కూర్చోవచ్చు అనిపిస్తుంది. వెళ్ళిన వెంటనే మొహం ముడుచుకుని ఇలా చూసాడు అనుకోండి, మాట్లాడక అక్కర్లేదు, మనం రావడానికి ఇష్టం లేదురా బాబు అని తెలిసిపోతుంది ఇక్కడ. అందుకే నవ్వు మనపై ప్రసన్నత ఉంది అనే భావానికి పెద్ద సంకేతం. అందుకే దేవతా రూపాన్ని ధ్యానించేటప్పుడు మనల్ని చూసి నవ్వుతున్నట్టు ధ్యానించమని చెప్పారు. దరస్మేర ముఖాంబుజ, చిరునవ్వు నవ్వుతున్నట్టు ధ్యానించాలి. ఎందుకయ్యా అంటే నీపై దేవత ప్రసన్నముగా ఉన్నది, నీకు సుముఖంగా ఉంది, నీకు అనుకూలంగా ఉందనే భావానికి ధ్యానించాలి ఇక్కడ. అది పైగా అమ్మవారు నవ్వు అప్పుడప్పుడు వచ్చే నవ్వు కాదు, ఎప్పుడు ఉండే నవ్వు. ఒక ఆయన అంటాడు, ఆయన ఎప్పుడు నవ్వుతుంటాడే, నేను పొరపాటు పడ్డాను, నువ్వు వెళ్ళినప్పుడు నవ్వాడే కానీ ఎప్పుడు అనకు. నువ్వెప్పుడు చూస్తూ కూర్చున్నావేమిటి, నువ్వు వెళ్ళినప్పుడు నవ్వాడు అంతే ఇక్కడ. కానీ ఎప్పుడూ నవ్వే శక్తి ఎవరికీ లేదండి. ఎప్పుడు ఎవరు నవ్వుతారంటే సహజంగా, నిత్యంగా, సత్యంగా ఎవరు ఆనందస్వరూపులో వారి ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉంటుంది. కనుక అమ్మవారు ఆనందస్వరూపుని చెప్పడమే నవ్వు యొక్క ప్రత్యేకత. అందుకు మూసిన పెదాలు కావు, అది అరవిరిసిన పెదాలు నవ్వుతూ ఉన్నాయి. ఎర్రని పెదాలు, ఎర్రని తాంబూలం, తెల్లని పలువరస, భలే ఉన్నది. అందుకే కొన్ని చోట్ల దాడిమి బీజాలతో పోలుస్తారు వాటిని. అంటే దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు తెల్లగా ఉంటే ఎరుపు ఉంటాయి. ఆ తాంబూలం వేసుకున్న ఎర్రని పేదాల్లో ఉన్నటువంటి ఆ నవ్వు అలాగే ఉందిట. ఇప్పుడు చూపిస్తున్నారు. కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి, మొల్ల పువ్వుల వలె తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి పలువరస. ఈ పలువరస అంతా చక్కగా ఉంది, ఎగుడు దిగుడుగా కాదు. చక్కగా ఉండడం వల్ల చిరునవ్వు ఎలా ఉందంటే తెల్లని తరంగంలో ఉందిటండి. ఎంత అందమైన మాట, తెల్లని తరంగంలో ఉందిట. నిర్మల ఆలోల కల్లోల, నిర్మలమై కదులుతున్న తరంగంలో ఉందయ్యా అమ్మవారి చిరునవ్వు. ఆ తరంగం ఎక్కడ తిరుగుతోంది అంటే ఆ చిన్న తరంగంలా ఉన్న తెల్లని కాంతి నవ్వు అలా అది ఎర్రని పెదాలపై ప్రకాశిస్తూ, ఆ తెల్లని నవ్వు తరగతో కూడినటువంటి ఎర్రని పెదాలు గల తల్లి నీకు నమస్కారము అని భావన చేస్తున్నారు ఇక్కడ. కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే, స్మేర అంటే చిరునవ్వు, అటువంటి తెల్లని చిరునవ్వు తరంగంతో కూడినటువంటి శోణ అధరే, శోణ అంటే ఎరుపు, శోణాధరే అంటే ఎర్రని పెదవులు కల తల్లి. చారువీణాధరే పక్వబింబాధరే, మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ పక్వబింబాధరే అంటే పండిన దొండపండు వంటి క్రింది పెదవి కల తల్లి. చారువీణాధరే, ఒక్కసారి పెదాలని చిరునవ్వుని వర్ణించి మళ్ళీ వీణని చెప్తున్నారు ఏంటంటే రెండు శబ్దస్థానాలే, అందుకు ఆ రెండింటిని ఒకేసారి చూపిస్తున్నారు ఇక్కడ. ఇంతవరకు అమ్మవారి యొక్క దివ్యవదనంలో ఆ చిరునవ్వుని దర్శిస్తున్నాం. వీణను పట్టుకున్న తల్లిని, మాణిక్య వీణ దగ్గర నుంచి ఆ వీణ పట్టుకున్న తల్లి మూర్తి మనకు అలా స్ఫురిస్తూనే ఉన్నది కదా. ఆ మూర్తి దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే అంటాడు. ఇదే కాళిదాసు మరొక చోట. అంటే శ్యామలాదేవి రూపం ఏంటో చూపిస్తున్నాడు. ఆవిడ కళ్ళు చాలా విస్తారమైపోయాయి కదా. ఎందుకయ్యా అంత విస్తారంగా ఉన్న అమ్మ నేత్రములు అంటే నీపై అపారమైన దయ కురిపించడం కోసం అలా ఉన్నాయట ఆ నేత్రములు. ఎంత గొప్ప భావం. అది దయమాన దీర్ఘనయనాం, ఆ దయని విస్తరింపజేస్తున్న దీర్ఘమైన నేత్రములు కల తల్లి. దృశాద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచా అని భగవత్పాదుల వారు అన్నట్లే అటువంటి దయమాన దీర్ఘనయనం శ్యామలాదేవి రూపానికి ఒక్క మాటలో చెప్తున్నారు కాళిదాసు. దేశిక రూపేణ దర్శిత, దేశిక అంటే గురువు అని అర్థం. ఇక్కడ గురు రూపంతో మాకు అభ్యుదయాలని చూపిస్తున్న తల్లి అన్నారు ఇక్కడ. అంటే అమ్మవారు మనకు అభ్యుదయాలు కలిగించడం కోసం గురుమూర్తి ధరించింది. జగన్మాత ధరించిన గురుమూర్తియే శ్యామలాదేవి. ఇది ఒకే నిర్వచనం ఇచ్చేసేయండి కాళిదాస మహాకవి. కానీ ఎవరైనా శ్యామలాదేవి ఎవరండి అని అడిగితే జగన్మాత అయిన లలితాదేవి మన క్షేమం కోసం, మనకి జ్ఞానం అందించడం కోసం గురుమూర్తి ధరించింది. ఆ గురుమూర్తి శ్యామల అన్నారు ఇక్కడ.
శివుడు గురుమూర్తి ధరిస్తే దక్షిణామూర్తి, విష్ణువు గురుమూర్తి ధరిస్తే దత్తాత్రేయ స్వామి వారు, అమ్మవారు గురుమూర్తి ధరిస్తే శ్యామలాదేవి. అది తెలుసుకోవాల్సింది. మరి శారదాదేవు, శారదా శ్యామల రెండు ఒకే తత్వం. ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. అందుకే జ్ఞానస్వరూపిణి గనక జ్ఞానం అంటే ఎవరు? గురువేగా. అయితే ఇక్కడ దేశిక అని మాట వాడారు. గురువుకి ఎన్నో పేర్లున్న మన సంస్కృతులు, ఆచార్య, గురు, దేశిక. ఏది దేనికి వాడాలో తెలియాలండి. ఇక్కడ గౌరవించదగిన వాడు గురువు. దేశిక అని ఎవరిని అనాలంటే ఊరికని చెప్పి ఊరుకోకుండా ఉపదేశిస్తాడు, ఆదేశిస్తాడు, నిర్దేశిస్తాడు. 3 దేశిక వచ్చేస్తాడు. ఉపదేశిస్తాడు, ఆదేశిస్తాడు, నిర్దేశిస్తాడు. ఏది ఎలా చేయాలో చూపిస్తాడు. ఆయన చెయ్యాలని శాసిస్తాడు, తానే చెయ్యవలసింది ఉపదేశిస్తాడు. అంటే దేశిక శబ్దానికి ఇంగ్లీష్ చెప్పాలంటే మెంటర్, మలచి తీర్చిదిద్దేవాడు అని అర్థం. అంటే శ్యామలాదేవి ఎలా అంటావిడంటే ఏదో దండం పెడితే సరేలే అని ఊరుకోదు. ఒక్కసారి దండం పెడితే మన బుద్ధుల్ని పట్టుకుని మలచి తీర్చిదిద్దే అనుగ్రహిస్తుందని చెప్పడానికై దేశిక రూపేణ అని చెప్పారు. ఇక్కడ దేశిక రూపంతో ఏం చేస్తోంది? దర్శిత అభ్యుదయాం, సమస్తమైన అభ్యుదయాల్ని చూపిస్తోందండి. చూపిస్తోంది అంటే రుచి చూశారని అడుగుతారు కదా, రుచి చూపించడం అంటే కనబడ్డం కాదు, అనుభవానికి రావడం. కనుక దర్శితాభ్యుదయం అంటే అభ్యుదయాలను అనుభవానికి తెస్తున్నది అని అక్కడ అర్థం. అభ్యుదయం అంటే ఉన్నత స్థితులు, మంచి శుభాలు, మంగళాలు, వీటిని మనం అభ్యుదయం అంటాం. ఇక్కడ పైగా అభ్యుదయం అని దేన్ని అనాలంటే ఇహలోక పరలోకాల్లో మనకు లభించే సుఖాలకు అభ్యుదయం అని పేరు. అమ్మవారు గురు రూపంగా జ్ఞానాన్ని ఎలాగిస్తున్నారు, దాన్ని నిశ్రేయసం అంటారు. ఇక్కడ అభ్యుదయం, నిశ్రేయసం. నిశ్రేయసం అంటే మోక్షం, అభ్యుదయం అంటే సుఖం. ఇప్పుడు ఏది కావాలి మనకి కదా? అబ్బా, తడుముకోకుండా చెప్పారు. కొందరైతే తెలివిగా మోక్షమేనండి అనలేరు, రెండు వింటే. ఒక్క మోక్షం ఇస్తారంటే సరే కానీ ఏంటంటాం. మోక్షము సుఖము అని అడిగితే ఇదిగో ఇప్పుడు తడుముకోకుండా చెప్పేశారు కదా సుఖం అంటారు. కానీ తెనివేలి వాళ్ళు ఉన్నంతకాలం సుఖం అండి, తర్వాత మోక్షం అండి అంటారు. అంటే మనకు అవ్వబువ్వ రెండూ కావాలన్నమాట. కనుక ఆ తల్లి రెండూ ఇవ్వగల తల్లి ఇది ఇక్కడ. అందుకే దేశిక రూపేణ అనగానే మోక్షం ఇస్తున్నది, దర్శితాభ్యుదయం అంటే సుఖాలు ఇస్తున్నది. రెండూ ఇవ్వగలిగే తల్లి అండి. అమ్మ తప్ప పని ఎవరు చేయలేరండి. ఒక్కోసారి గురువులు కూడా కఠినంగానే ఉంటారు, వాళ్ళకి జ్ఞానం ఇవ్వడమే ప్రధానంగానే మన సుఖం చూసుకోరు. రాత్రి నిద్రపోకుండా చదువు, తిండి మానేసి చదువు అంటారు జ్ఞానం చెప్పేవాళ్ళు. కానీ అమ్మ అలా అనదు, కడుపు నుండి తిని చదువుకోరని అయినా అంటుంది ఇక్కడ. అందుకే అయ్యి కూడా అలా అనడండి. అయ్యికి అంతసేపు మనం బాగు చేసేయాలని తపనే తప్ప మనల్ని సుఖంగా ఉంచాలని తపన అంత ఉండదు. మా అమ్మకు ఉంటుంది. అందుకే తల్లిగా భగవంతుడిని ఆరాధించడం గొప్ప భావం. మాతృభావనతో ఈశ్వర శక్తిని ఉపాసించే ఒకే ఒక్క మతమైన హిందూ మతంలో పుట్టినందుకు మరొకసారి గర్విస్తూ మనం గమనించవలసిన అంశం ఇది ఇక్కడ. అందుకే ఆ తల్లి దేశిక రూపేణ అంటే మోక్షప్రదాయకమైన స్వరూపంతో దర్శిత అభ్యుదయాం, అభ్యుదయాన్ని కూడా చూపిస్తున్నటువంటి తల్లి. వామకుచ నిహిత వీణాం, ఆ ఎడమ వక్షస్థలంకి ఆనుకునేటట్లుగా వీణను ధరించినటువంటి సంగీత మాతృకాం వందే, ఆ సంగీత మాతృకైన శ్యామలాంబకు వందనము అని చెప్తూ ఇప్పుడు ఆ తల్లి యొక్క చారు వీణాధరే వర్ణన అయింది కదా. కంఠం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. అమ్మవారి కంఠం గాంధర్వ విద్యా కళాకంఠనాళం, సంగీత విద్యకి స్థానం. ఎందుకంటే శబ్దస్థానం కంఠమేగా, సకల జగత్ శబ్దాలకి స్థానం అది ఇక్కడ. అటువంటి ఆ కంఠం ఎంత అందంగా ప్రకాశిస్తుందంటే శంఖంలా ఉంది అన్నారు. శంఖం లాంటి కంఠంను పోల్చడం అనేది కూడా కవి సమయం సంప్రదాయంలో వర్ణిస్తున్నారు. శంఖానికి 3 గీతలు ఉంటాయి కదా, అలాగే ఉత్తమ సాముద్రిక లక్షణం కలిగిన వారి యొక్క కంఠాలకు 3 గీతలు ఉంటాయట. ఎవరి కంఠాలు తడుముకోకండి ప్రస్తుతం, అమ్మవారి రూపంలో ధ్యానిస్తుందాం. ఆ 3 గీతలు ఉంటాయట. ఈ 3 గీతలు దేనికి సంకేతమయ్యా అంటే సంగీతంలో ఉన్న ప్రధానమైన స్కేల్స్, షడ్జగ్రామ, మధ్యమగ్రామ, గాంధార గ్రామములతో కూడిన సంగీత విద్య, గాంధర్వ విద్య నా కంఠంలో ఉందని చెప్పడానికి 3 గీతలు ఉన్నాయా అన్నట్లు ఉన్నాయన్నారు. ఇక్కడ గొప్ప విశేషమైన అంశం. కానీ అమ్మవారి కంఠం శంఖంలో ఉందిట. అయితే ఆ శంఖం ఎక్కడ పుట్టింది? మామూలు సముద్రాల్లో పుట్టిన శంఖాలు మనకు తెలుసు. ఇంత అందమైనటువంటి కంఠం కనుక ఏదో అందమైన సముద్రం నుంచి పుట్టి ఉండాలి. పైగా క్షీరసాగర మథనం చేసినప్పుడు పుట్టే శంఖాలు ఎంత బాగుంటాయి. మనం చూస్తే మామూలు నీళ్ళ నుంచి పుట్టే శంఖాలే బాగుంటున్నాయి అంటున్నామే, తెల్ల పాల సముద్రం నుంచి పుట్టే శంఖ ఎంత బాగుంటుందో ఇది కూడా ఆలోచించాలి కదా. పైగా సముద్రానికి ఒక లక్షణం ఉంది, చంద్రుడు రాగానే పొంగుతుంది. అలాగా అమ్మవారి యొక్క
ఆ సౌందర్యం అనే సముద్రంలోంచి పుట్టినటువంటి శంఖమా అన్నట్లుందయ్యా అమ్మవారికి అంటమన్నారు. ఎంత అందమైన భావం! అమ్మవారి శరీరం మహాసౌందర్యం. ఎంత సౌందర్యం అండి! అపారం, అనంతం. ఏం వర్ణించగలం? వర్ణనకు అందదు. అనంతమైన సౌందర్యం. అనంతమైన సౌందర్యం కనుక సౌందర్యాన్ని సముద్రంతో పోల్చారు. సముద్రం ఎప్పుడు ఉద్భవిస్తుంది, ఎప్పుడు పొంగుతుంది? చంద్రుడు వచ్చినప్పుడు. చంద్రుడు వచ్చినప్పుడు బాగా పొంగుతుందిట. అలాగే సౌందర్యం ఎప్పుడు బాగా విజృంభిస్తుందో తెలుసా? యవ్వనం వచ్చినప్పుడు. యవ్వనంలో సౌందర్యం బాగా విజృంభిస్తుంది. ఎలాగయ్యా అంటే చంద్రోదయంతో సముద్రం విజృంభించినట్లుగా. అయితే చాలామందికి లోకల్లో మామూలు మానవులకి యవ్వనం ఉన్నంతసేపు విజృంభణ ఉంటుంది, అది బాగా నిధిపోతుంది. కానీ అమ్మవారి నిత్య యవ్వనామదశాలిని, ఆవిడ నిత్య యవ్వనరాలు కనుక ఆవిడకి ఎప్పుడు చంద్రోదయం ఉంది కనుక ఆవిడ సౌందర్య సముద్రం ఎప్పుడూ పొంగు మీద ఉంటుంది. అలా సముద్రం పొంగు మీద ఉంటే సముద్రంలోంచి ఉద్భవించిన శంఖం ఎక్కడుంటుంది? ఆవిడ శరీరం అంతా సౌందర్య సముద్రం అయితే ఆ సముద్రంలో శంఖం ఎక్కడుందయ్యా అంటే ఆమె కంఠమే ఆ శంఖముగా ఉన్నదయ్యా అని భావన చేస్తున్నారు. సులలిత నవయవ్వనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్ కంబు బిబ్బోక హృత్కంధరే. ఆ మాట ఎంత అందమైన మాట అండి! అసలు పొయిటిక్ థాట్, అల్ట్రా మోడర్న్ థాట్ కూడా పనికొస్తుందా అనిపించేటంత అత్యద్భుతమైన ఇమాజినేషన్ చూడండి. ఇక్కడ కవిత్వం యొక్క పరిపూర్ణత భారతీయ ప్రాచీన సంస్కృత కవుల్లో కనబడుతుంటుంది. ఆశ్చర్యపోతాం అలాంటివి. సంస్కృతం తెలియక సంస్కారం మరిచి బతికేస్తున్నాం కనుక ఆస్వాదం తెలియట్లేదు. కానీ అంత అద్భుతమైన కవిత్వం అండి ఇందులో కనిపిస్తున్నది. సులలిత నవయవ్వన, సులలిత సుకుమారమైన నవ్యమైన యవ్వన ఆరంభంలో, అంటే యవ్వనారంభం అనే చంద్రుడు ఉదయించినప్పుడు ఉద్వేల లావణ్య, ఆ విజృంభిస్తున్నటువంటి లావణ్య దుగ్ధార్ణవం అంటే సౌందర్యమనబడేటటువంటి పాల కడలిలో ఆవిర్భవత్ ఉద్భవించినటువంటి కంబుబిబ్బోక హృత్కంధరే శంఖము వంటి రమ్యమైన కంఠము గల తల్లి. ఇది దీన్ని వర్ణించారు ఇక్కడ. అమ్మవారి యొక్క కంఠ వర్ణన శంఖంతో పోలుస్తూ, ఆ శంఖం కూడా సౌందర్య సముద్రంలోంచి ఉద్భవించిందని చెప్తూ, అది కూడా యవ్వన చంద్రోదయ సమయంలో విజృంభించిన సౌందర్య సముద్రంలో ఉద్భవించినటువంటి శంఖము వంటి కంఠం గల తల్లి అనే భావన చూపిస్తూ మంధరే, ఇది కూడా అంత్యప్రాసలతో వచ్చిన శబ్దం. హృత్కంధరే మంధరే. మంధరే అనే మాటకు అర్థం ఇక్కడ ఏంటంటే అలసగమనము, అంటే నెమ్మదిగా ఒక పరవశ భావంతో నెమ్మదిగా ఉండే భావాన్ని మంథరము అని అంటారు ఇక్కడ. అటువంటి గంభీరమైన అలసమైనటువంటి స్వరూపం కలిగ తల్లి అలంకారాలు వర్ణిస్తున్నారు. ఈ అలంకారములు శిరస్సు మొదలుకొని పాదముల వరకు ఎన్నెన్నో ఉన్నాయి. అందులో భుజకీర్తులు, చెవులు కంకణాల వరకు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. భుజకీర్తులు, కేయూరములు ఇత్యాదులన్నీ శోభలు చూపిస్తున్నారు. అవెన్నో. చన్నవీరము అని ఒక అలంకారం ఉంది. అది భుజాలకి వాటిని కప్పుతూ అక్కడి నుంచి మొత్తం పాదముల వరకు అన్ని రకాల ఏ అవయవానికి ఏ అలంకారం శాస్త్రం చెప్పిందో అవన్నీ అమ్మవారి దగ్గర ఉన్నాయి. ఎక్కడ కొరత లేదండి. బంధుర, అందుకే అలంకారములు బంధురముగా ఉన్నాయి, అంటే బాగా నిండుగా ఉన్నాయి. బంధుర చన్నవీరాది భూషా సముజ్యోతమానా నవద్యాంగ శోభే. చన్నవీరము మొదలైనటువంటి రమ్యమైన రత్న స్వర్ణ అలంకారములతో నిండిపోయిన అనవద్యమైన అంగశోభ కలదాన. ఇది అర్థం. అనవద్యమైన అంగశోభ. అంగశోభ అంటే శరీర శోభ. అది ఎలాంటి శరీరము? అనవద్య అంగశోభ. సర్వారుణ అనవద్యాంగి. అనవద్యము, అనవద్యం అంటే అర్థం ఏంటంటే ఏ దోషము లేనిది అని అర్థం ఇక్కడ. అంటే అమ్మవారి యొక్క శరీర సౌందర్యంలో ఏ దోషము లేదు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆ తల్లికి మాత్రమే అనవద్యాంగ అనాలి. మిగిలిన ఏ దేహమైనా అవద్యాంగులే. అవద్యం అంటే దోషం. దోషం అంటే ఏమిటో చూడండి ఇక్కడ. దోషాలు ఇవిట. ఒకటి పుట్టడం, రెండవది పెరగడం, మూడవది తరగడం, నశించడం. ఈ పుట్టుకి చావుకి మధ్య నడయాడడం, మార్పులు చెందుతూ. ఇది 5 తెలుసుకుంటే చాలు. దీనినే అస్థి, జాత, దాని తర్వాత విపరిణమతే మార్పు చెందుట, వర్ధతే పెరుగుట, క్షీయతే తరుగుట, నశ్యతే నశించుట. ఈ దోషాలు దేనికుంటాయో దాన్ని అవద్యము అనాలి. ఇప్పుడు ఈ దోషాలు లేని దేహం ఎక్కడుంది? అన్ని దేహాలు ఏ దోషాలు ఉన్నాయి. పుట్టేయి, పెరుగుతూ ఉన్నాయి, తరుగుతూ ఉన్నాయి, మార్పులు చెందుతూ ఉన్నాయి, చివరికి పోతాయి. సృష్టిలోని ఏ శరీరానికైనా ఏ సౌందర్యానికైనా ఈ దోషములు ఉంటాయి. ఈ దోషములు లేనటువంటి స్వరూపమేదో అది అనవద్యాంగి. ఇది తెలుసుకోవాల్సింది. పదాలకు అర్థం తెలిస్తే జగన్మాతృ స్వరూపం తెలుస్తున్నది ఇక్కడ. అది అమ్మవారి స్వరూపం అనవద్యం. పైగా సర్వాంగీనమైనటువంటి శోభ. ప్రతి అవయవం ఉత్తమ సాముద్రిక లక్షణములతో కూడుకొని
సర్వాలంకార శోభితమైనది. కొంతమందికి ఒంటి శోభ కంటే నగల శోభలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. అందుకు ఒక ఆయన అన్నాడు, మా ఆవిడ వడ్డానం చేయించమంది కానీ అదే పెళ్ళైన కొత్తల్లో చేయించుంటే బాగుండేది, ఇప్పుడు అంత బంగారం నేను ఎక్కడ పెట్టగలనని. అంటే అర్థం నడుములో అన్ని మార్పులు వచ్చాయన్నమాట. ఏం చేస్తాం? దీన్ని బట్టి కేవలం నగలు పెట్టుకోవడం శోభ కాదు, నగలు పెట్టుకోవడానికి అనువైన శరీరం ఉండడం శోభ. అది రామచంద్రమూర్తికి ఉంది అంటాడు హనుమంతుడు, మా సీతమ్మకుంది అని కూడా దర్శించాడు తర్వాత ఇక్కడ. అది దోషం లేని శరీరం కనుక వాళ్ళు అలంకారాలకే అలంకారం ఇచ్చే శరీరాలు వాళ్ళు. అందుకే నగలకే నగవాళ్ళ శరీరం అయ్యా. ఆ కారణం చేతనే సముద్యోతమాన అనవద్యాంగ శోభే శుభే అన్నారు ఇక్కడ. శుభస్వరూపం, మంగళస్వరూపము. ఇక ఆ తల్లి చేతులున్నాయే, 8 చేతులు కదా నిన్న అనుకున్న రాజశ్యామల దేహం. ఆ చేతులకి సరిగ్గా చన్నవీరం మొదలుకొని కేయూరములు, దాని తర్వాత కంకణములు, అంగుళీయుకములు, అక్కడి వరకు చేతులకి ఎన్ని అలంకారాలు రమ్యమైనవి. భుజకీర్తులు, చన్నవీర, కేయూర, కంకణలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎలా మెరిసిపోతున్నంటే రత్న కేయూర రశ్మి ఛటాపల్లవ ప్రోల్లసత్ దోర్లతా రాజితే. ఒక అందమైన పూల తీగలు చక్కగా పద్ధతిగా వేలాడుతున్నట్టున్నాయట ఆ చేతులు. అవి కూడా కల్పలతలండి. కల్పలతలు అంటే ఏమి కోరుకుంటే అవి ఇచ్చే కల్పలతలు. అలాంటి చేతులు 8 చూస్తుంటే అందమైన పూల తీగల్లా ఉన్నాయి. ఇవి మెరిసిపోతున్నాయట. ఎందుకంటే అందమైన తీగలకి చిగుళ్ళు బాగా ఉంటే అందం ఉంటుంది. అలా అమ్మవారు ధరించిన ఆభరణాల్లో ఉన్న రత్నాల మెరుపులు మంచి చిగుళ్లతో పువ్వులతో ప్రకాశిస్తున్నట్లుగా ఉంటే, అలాంటి రత్నకాంతులని పువ్వుల చిగుళ్లతో ఉన్నటువంటి కల్పలతల వలె ఉన్న నీ చేతులకు నమస్కారం అన్నారు ఇక్కడ. ఎంత భావన! రత్నకేయూర రశ్మిచ్చట పల్లవ ప్రోల్లస దోర్లత రాజితే. దోర్లత అంటే భుజలతలు, వాటితో ప్రకాశిస్తున్నది. యోగిభి పూజితే. ప్రాపంచిక సుఖాల నిస్సారములను విడిచిపెట్టి కామక్రోధాదుల్ని జయించిన జితేంద్రియులైన యోగులు ఏ పరతత్వాన్ని ధ్యానిస్తున్నారో అది నీ స్వరూపమమ్మా అని చెప్తున్నారు. కనుక జగన్మాత అంటే యోగిభి పూజితే, యోగులు పూజిస్తున్న స్వరూపము. విశ్వదింగ్మండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే. ఇక అమ్మవారి కంకణాలండి. ఏదో నామోషిగా 1-2 గాజులు వేసుకోవడం కాదు. కొంతమందికి చాలా మొహమాటాలు, పసుపు రాసుకోవడానికి, కుంకుమ పెట్టుకోవడానికి. ఒక ఆవిడకి పాపం పాదాలకి పసుపు రాస్తానంటే ఏదో బొట్టన వేలకు అంటి అంటారంటే రాయమ్మ అని చెప్తుంది ఇవిడ. ఎంత బాధో పాపం. ఏం చేస్తాం? పోనీ వయసు ఏం తక్కువ కాదు, 60 ఏళ్ళు పైన. కళ్ళార చూడడం వల్ల అప్పుడు కడుపులో దాచుకున్న బాధ సభల్లో బయట పెడుతుంటాం. ఏం చేస్తాం? ఇలాంటి వికారాలు ఇక్కడ. అందుకే తల్లి నిండుగా గాజులు వేసుకుందండి. ఆ గాజులన్నీ కూడా మంగళకరమైన ద్రవ్యములు. అంటే వాళ్ళు ఆయనంటే ఎంత ప్రేమో. ఆ గాజులు మంగళకరమైన ద్రవ్యంలో వేసుకున్నది. వాటన్నిటికి కూడా మంచి రత్నాలు పొదుగున్నాయి. ఆవిడకేం కొదవా? సువర్ణము, వాటి మీద రత్నాలు పొదిగి ఉన్నాయి. వాటి కాంతులు దిక్కుల వైపు వ్యాపించిపోతున్నాయి. పైగా 1-2 చేతులు, 8 చేతులు. 8 దిక్కులకి సరిపోయి ఆ 8 చేతులకి మంచి వరుసతో కూడినటువంటి కంకణములు. ఆ కంకణముల నుంచి వచ్చిన కాంతులు సమస్త దిగ్మండలముల యందు వ్యాపించిపోతున్నాయి. అలా వ్యాపించిపోతున్నటువంటి రత్నాల కాంతులతో కూడిన కంకణాలతో శోభిస్తున్న నీ చేతులకు నమస్కారమమ్మా. విశ్వదింగ్మండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే సాధుభిస్సత్కృతే. ఆ యోగిభి పూజిత తర్వాత సాధుభిస్సత్కృతే. అలాంటి అమ్మవారిని ఎవరు పూజిస్తున్నారంటే నేను పూజించట్లేదండి అన్నారు ఒక ఆయన. అందుకే నీ పేరు లేదయ్యా ఇందులో. సాధువులైతే పూజిస్తారు. సాధువులు అంటే సత్పురుషులు అని అర్థం ఇక్కడ. ఎవరైతే సల్లక్షణములు కలిగి ఉంటారో, సత్యము, ధర్మము, హింస, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ఇలాంటి సల్లక్షణాలే భగవదారాధనకు చాలా ప్రధానమైనవి. ఈ సల్లక్షణాలు ఉన్నవాళ్ళే అమ్మవారిని పూజించగలరు. అలాంటి వాళ్ళ పూజలు అందుకునే పరతత్వం అమ్మవారు. అందుకే యోగిభి పూజితే సాధుభి సత్కృతే గుర్తుపెట్టుకోవాలండి. వారు ఆరాధించే భగవత్తత్వమే నన్ను అనుగ్రహించడానికి శ్యామల రూపంలో సాక్షాత్కరిస్తుందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ చేతుల్ని ధ్యానిస్తున్నారు. మొత్తం అరచేతులు, 8 అరచేతులు ఒకేలా అందంగా ఉన్నాయి. ఎంత అందం అంటే అసలే ఆ తల్లి అరచేతులు ఒళ్ళంతా నీలంగా ఉన్న చేతులు ఎర్రగా ఉన్నాయట. ఆ ఎర్రని అరచేతులకు మళ్ళీ గోరిటి పెట్టుకున్న కనుక మరింత ఎర్రగా ఉన్నాయి. చూస్తూ ఉంటే వాసరారంభ వేళ సముజృంభమానారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే. దీని భావం ఏంటంటే వాసరారంభము అంటే రోజు యొక్క ప్రారంభము. అంటే ఏది? ప్రాతకాలం. ప్రాతకాలంలో చక్కగా వికసిస్తున్నటువంటి పద్మం ఎలా ఉంటుందో అలా ఉన్న చేతులు అన్నారు ఇక్కడ.
ఆ బాగా వికసించిన లేత ఎర్రని రంగుతో ఉన్న పద్మాన్ని ఊహించుకోండి. అది ఎలా ఉందో అలా ఉన్నాయట అమ్మవారి హస్తపద్మములంటే అవి. ఎందుకు పద్మంతో పోల్చారంటే ఆ మృదుత్వము, ఆ శోభ ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి ఆ చెయ్యి శిశువులమైన మనల్ని వాత్సల్యంతో తాకితే కలిగే మృదుత్వాన్ని ఊహించుకోవాలండి. ఇక్కడ ఆ మృదుత్వాన్ని అరవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే, ఆ పద్మాల్ని ఓడించేటంటి సౌందర్యంతో ఉన్నటువంటి హస్తములు.